నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, నిజామాబాద్లో మణిదీపేశ్వరి అమ్మవారు జ్యోతికి పూనకంగా వస్తున్నారా లేదా, లేదా జ్యోతి యాక్టింగ్ చేస్తుందా లేదా అని పక్కన పెడితే, జ్యోతి స్థాపించుకున్న రూమ్లో, అమ్మవారిని స్థాపించుకున్న రూమ్ మీదే వాష్రూమ్ ఉందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన సనాతన ధర్మాన్ని కించపరిచినట్టు ప్రవర్తిస్తుందా లేదా తను? ముందుగా ఎక్కడైతే ఒక అద్భుతం జరుగుతుంది అన్నట్టుగా సృష్టిస్తారో, ఇవాళ రేపు జనాలు నిజంగా అక్కడ గణపతి అయ్య పాలు తాగుతున్నాడు అంటే క్యూ కట్టి పోయి చూస్తారు. అవును, అది కన్ఫామ్. మరి అది ఎంతవరకు నిజము అనేటువంటిది తెలుసుకోవాలి. అదేవిధంగా ఒక రూపాయో 10 రూపాయలో కైనో మన తొండంలో వేస్తేనో ఎక్కడి నుంచో పక్క నుంచో లడ్డు వస్తుంది. అదొకటి. అంటే లోపల మిషన్ లైక్ ఇవాళ రేపు నేను అంటే నా టెంపుల్ దుర్గామాత టెంపుల్ ప్రతి శుక్రవారము ఒక 1500 మంది పబ్లిక్ వస్తారు నాకు. ఈ 1500 మందిలో 100 మందికి పునకం వచ్చే వాళ్ళే ఉంటారు అక్కడ మ్యాక్సిమం. సో ప్రతిరోజు అన్నదానాలు అవన్నీ జరుగుతూ ఉంటవి. అంటే నేను అనే పాయింట్ ఏంటి అంటే, ఒక దేవాలయము, గర్భగుడి, కొన్ని యంత్రాలు, ఆ యంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసి అంటే జపాలు చేసి ఆ యంత్రాలకు ఒక పవర్ను క్రియేట్ చేసి సిమ్ము మామూలుగా ఆ సిమ్ముకు రీఛార్జ్ చేస్తే అదే యాక్టివేషన్ అవుతుంది. ఆ యాక్టివేషన్ కోసము సుమారుగా ఒక 11-15 మంది రిత్వికులు అందరూ కూర్చొని 3 రోజుల పాటుగా ధాన్యాదివాసాలు, జలాదివాసాలు, పుష్పాదివాసాలు ఇవన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని పెడతారు. అక్కడ పెట్టినప్పుడు దేవాలయం పైన ఏముంటుంది? దేవాలయం పైన గోపురం కానీ లేదా ఎండింగ్ అంతే. ఇక దానిపైన వాష్రూమ్ ఉంది అంటే ఎట్లుంటుంది విషయం? మన క్షేత్రాల వెనకాల కూడా ఇల్లులు ఉండనివ్వం మనం. అదే చెప్తున్నా బేటా. గోపురానికి సంబంధించి నీడ కూడా పడద్దు. అవును, పడదు. అంటే ఈ విధంగా ఉంటే అది పరిస్థితి. ఇక తను సృష్టించుకున్నటువంటి దాని గురించి మనం ఏం మాట్లాడతాం? నేను మన దానిలో గతంలో కూడా చెప్పా, 2020-21లో బీజం పడి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏదో ఒకటి సంథింగ్. ఇప్పుడు 2025లో విపరీతంగా ఎండింగ్లో ఫేమస్ అయింది. 2026 ఎండింగ్ కల్లా విషయం ఏంది అనేది బయటపడుతుంది. ఇది రాసి పెట్టుకోవచ్చు కన్ఫామ్. 2026 ఎండింగ్ అంతే నేను చెప్పే విషయం. ఇక 2026 ఎండింగ్ కల్లా ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తూ ఉందాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేదు, మనకేం తెలియదు. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నా. ఓపెన్ ఛాలెంజ్. నేను ఏదో వచ్చి కూర్చొని మాట్లాడడం అనేటువంటిది కాదు. ఎవరైనా కానీ అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వారు నా దగ్గర వారి జిందగీలో, వారి జీవితంలో గడిచిన సందర్భాలన్నీ నేనే చెప్పేస్తా. వారు నాకు గురువుగారు ఈ పని మీద వచ్చాను ముందు నాకు ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదని నేను అంట. మ్యాక్సిమం నేనే చెప్తా అంట. అంటే నేను అనే పాయింట్ ఏంటి అంటే, ఒక మనిషి ఏది ఎంతవరకు ఉండాలో మనం అంతవరకే ఉండాలి. అవును. ఇది ఇబ్బంది కలిగించే సందర్భాలు అవుతున్నాయి అని అనుకునేటప్పుడు మనము అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఉండొద్దు ఇక. అంటే వాళ్ళని వెళ్ళిపోని అంటలేను. ఏదైనా విషయం ఉంటే వాట్ ఈజ్ వాట్ అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ లైవ్లో చేసినాం మనం ఆల్రెడీ. ఇక్కడ లైవ్లో జాతకం చెప్పినాం. సో ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉంది లేదు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది జస్ట్. కనుక నేను అనేటువంటి విషయం ఏమిటి అంటే, కూర్చొని అమ్మవారు వచ్చింది అన్నట్టుగా నాకు చెప్పాలి కదా. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు మన టీం తీసుకొని పోదామంటే పోదాం, నేను రెడీ. నా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇచ్చిన తర్వాత నాకేం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతూ ఉన్నది అనేదే కదా కావాల్సింది. ఎవరికైనా ఇంతే కదా. అంతే కావాలి. ఇప్పుడు అక్కడ పొగొస్తుంది, అగ్ని లేదు, ఏం లేదు, ఆ పొగతో నాకేం పని?
ఆ పొగ నా బాధ ఏమైనా తీరుస్తుందా? లేదు. తీర్చాలి కదా. తీరిస్తే నేను నమ్ముతా. పైన అర్థం చేసుకో. కనుక మాణికేశ్వర అమ్మవారు ఎవరైతే ఉన్నారో, లైక్ పేరు ఝాన్సీ ఎవరైతే ఉన్నారో, నిజంగానే భక్తులకు సంబంధించినటువంటి వారికి ఏదైనా ఉపకారం జరుగుతుంది, ఇగో మాకు ఈ పరిస్థితి ఉండే, మేము వెళ్ళినాము, మాకు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది, డన్, సంతోషం. ఇక అవును, అక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు మాకు సమస్యలు తీరాయి అని. అది నిజమా? నిజంగా అమ్మవారు వస్తే రీల్స్ చేస్తారా? నేనేం చెప్తున్నాను, నేను చెప్పేది వినండి. అది నిజమా, వాళ్ళు సృష్టించిన వాళ్ళ అనేది కూడా మనకు తెలియదు. కనుక మనము తెలియని దాని గురించి మనం మాట్లాడొద్దు. నేను చెప్పే పాయింట్ ఇది. కనుక ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇక మనం ఇప్పుడు వీళ్ళను వాళ్ళను అని చెప్పి అనలేము. ఒక టైం, వారి టైం వచ్చినప్పుడు వారు ఎక్స్పోజ్ అవుతారు. ఎం అక్షరం బాగాలేదని నేను చెప్పిన ఎప్పుడో, మాటినండి. ఏం పేరు, అమ్మవారి పేరు ఏం చెప్పింది ఆమె? మణిదీపేశ్వరి అమ్మవారు. నా అక్షరం బాగాలేదని చెప్పిన. ఏ ఊరు అది? నిజామాబాద్. జాక్షరము జో అక్షరం అని కూడా మనం కుండ బద్దలు కొట్టి చెప్పినాం. ఆ వీడియో కూడా ఉన్నది. ఇప్పటికి 6 నెలల క్రితం కూడా ఉన్నది వీడియో నా దగ్గర. 6 months బ్యాక్దే ఉన్నది. 1 year బ్యాక్ చేసిన నేను. ఇంకా అవునా కాదా? ఒక 2.5 years జాగ్రత్తగా ఉండమని చెప్పిన. సో ఇప్పటికీ నేను చెప్తున్న విషయం ఏంటి అంటే 2026 ఎండింగ్ కల్లా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఎండింగ్ కూడా వద్దు, ఆగస్టు వరకు చాలు. అంటే 2026 వరకు తను చేసేటివన్నీ భరించాలి అంటారా? భరించాలి. ఒక అమ్మవారిని, సనాతన ధర్మాన్ని కించపరుస్తుంది కదా. కించపరచడం అనే అదే చెప్తున్నా బేట. ఇప్పుడు కర్మ, ఎవరికైనా కర్మ. ఇప్పుడు నేనున్నా. ఇప్పుడు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసన నాది. గణపతికి సంబంధించింది, దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఉపాసన నాది. ఉపాసన అంటే ఏమిటి? అమ్మవారి సేవకుని. ఎట్లా? అమ్మవారి గర్భగుడిలో అమ్మవారికి అభిషేకం చేస్తానో, అమ్మవారితో నేను కుంకుమార్చన చేస్తానో, అమ్మవారి యొక్క గదిని నేను తుడుచుకుంటానో, నేను దాంతో ఎట్లా ముచ్చట పెట్టుకుంటానో ఏందో నా ఇష్టం. అవును, అంతే. ఒకటి. రెండవది, గణపతికి సంబంధించినటువంటి జపాలు, కొన్ని లక్షల జపాలు చేసుకొని ఉన్నా, అయిపోయింది. దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి కొన్ని జపాలు చేసుకొని ఉన్నా. ఇంతటితో నాకు నేనే దేవుణ్ణి అని చెప్పి నేను రూమ్ పెట్టుకొని కూర్చొని నాతో అమ్మవారు పలుకుతుంది, లైక్ నాకు, లేదా నేను అదేమిటి ఇంకేదో నేను చేస్తా అని చెప్పి ఏదో స్కామ్ లైక్ నేను చేస్తే ధర్మం కాదు. ఇది నా ధైర్యం. అది ఏది? గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసన అనేటువంటిది నేను చేసుకున్న దానికి నేను ధైర్యం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నా. ఒక అపాయింట్మెంట్, ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం తీసుకొని నేను పూర్తిగా నాకు దర్శనం ఇస్తుంది. ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. అర్థం చేసుకోండి పాయింట్ ఇక్కడ. సో ఒకవేళ ఆమెకు నిజంగానే వచ్చింది అనుకోండి, ఎంజాయ్ చేయాలి. ఏమి ఎంజాయ్ చేయాలి? అమ్మవారితో మాట్లాడాలి. ఆ ఫీల్ మనసులో పెట్టుకోవాలి. ఆ ఫీల్ నేను అదే చెప్తాను. ఆ ఫీల్ అనేటువంటిది ఏదైతే ఉందో మన మనసు పూర్తిగా పెట్టుకోవాలి. మన మట్టుకే పెట్టుకోవాలి. మా నానమ్మ ఉన్నది, నిజంగానే చెప్తున్నా, జరిగింది. మా నానమ్మ కొన్ని సంవత్సరాలు, ఆమె 2016లో మరణించింది. దగ్గర అప్పుడు ఆమె మరణించేప్పుడు 60-67 సంవత్సరాలు ఉంటాయి. ఒక 40 సంవత్సరాలు ఆమె ఉపదేశం తీసుకొని జపాలు చేసుకున్నది. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలల్లో కొన్ని కోట్ల జపం చేసింది ఆమె. సాక్షాత్తు అమ్మవారు పలికింది ఆమెకు, పలికి చెప్పింది, నువ్వు ఈ సంవత్సరంలో నీకు మరణము అని చెప్పి, ఇట్లా జరుగుతుంది నీ జీవితంలో, ఇట్లా ఉండబోతున్నది అని చెప్పింది. అది గిట్లా అయిందిరా, గిట్లా కొన్ని విషయాలు చెప్పింది. కానీ ఏది నేను ఎవరికి చెప్పను, నా మనసులో పెట్టుకుంటా, అంతే. నేను సంతోషపడతా, నవ్వుకుంటా, జపం చేసుకుంటూ ముచ్చట పెట్టుకుంటా, ఇంతే. ఇక్కడ వరకే ఉంచుకోవాలి. వీడియో చూపిస్తాను. వీడియోలో ఒక అమ్మాయికి దయ్యం పట్టిందని ఈ జ్యోతి విపరీతంగా కొడుతుంది.
భలే ఉన్నది ముచ్చట. దీని ప్రకారం చూసుకుంటే తినని ఎంకరేజ్ చేయొచ్చు అంటారా? తప్పు. దత్తాత్రేయ స్వామికి సంబంధించి గాన్గాపూర్ క్షేత్రంలో ప్రతి అమావాస్య రోజు, ప్రతి పౌర్ణమి రోజు అక్కడ ఇచ్చేటువంటి హారతులు చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. వారి అనుభవం ఏ విధంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. అదొక క్షేత్రం. ఇక అది నిజమా అబద్ధమా నేను చెప్పాను. వారు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, చూపించాను కదా గురు. నేను అన్నది పాయింట్ అర్థం కాలే. వారు నిజమైన వాళ్ళైనా వీరు క్రియేట్ చేసుకున్నారు ఆ రీల్ కోసం అనేది తెలియదు కదా. అవునవును. నేను అన్నది అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్ అట్లా. కనుక మనం అక్కడికి వెళ్దాం సరే, ఎటైతే గట్ట పోయి వద్దాం. తప్పకుండా గురువు గారు. అంతే. థ్యాంక్ యూ. మహాదేవ్.